అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజీ కృష్ణ. ఈరోజు మీకు ఆస్ట్రేలియాలో మా హోమ్ టూర్ చూపిస్తున్నా. సో మేము ఉండేది 3rd యూనిట్ అండి. ఇక్కడ టోటల్ 4 యూనిట్స్ ఉన్నాయి. అన్నీ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా సేమ్ ఉంటుంది. సో వచ్చేయండి చూసేద్దాం. ఇది తులసి మొక్క అండి, బయట పెట్టుకున్నాము ఎంట్రన్స్ దగ్గర. ఇది మా సెకండ్ బెడ్రూమ్. ఈ రూమ్ ఎక్కువ యూజ్ చేయము. సో ఎక్కువ యూజ్ చేయలేని స్టఫ్ అంతా ఈ రూమ్లో పెట్టేసుకుంటాము. ఇంకా ఇవన్నీ నా ఇండియన్ వేర్ క్లోత్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. కింద బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ నిండా కూడా లగేజ్ ఉంటుంది. ఎక్కువ యూజ్ చేయలేని స్టఫ్ అంతా దాంట్లో పెట్టేసుకుంటాము. కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకుని తీసుకుంటాము. ఇది ఒక రూము. ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. ఇవన్నీ మా ఫ్యామిలీ పిక్స్ ఇక్కడ పెట్టుకున్నవన్నీ. అది నా హ్యాట్. ఇంకా ఇది మా ఫ్రిడ్జ్ అండి. ఇది మా కిచెన్ అండ్ హాల్ అండి. సో ఇది మైక్రోవేవ్, ఇది ఓవెన్. ఓవెన్ సంబంధించినవన్నీ దాని కింద పెట్టేసుకుంటాము. ఇవన్నీ బేకింగ్కి సంబంధించిన ట్రేస్ అవన్నీ. సో పైన ఏమో మసాలా దినుసులు, కొన్ని బ్యాగ్స్ అవసరం లేనివన్నీ పైన పెట్టుకుంటాము. ఇవన్నీ డైలీ ఎక్కువ యూజ్ చేసి ఇవన్నీ నేమో ఇలా ఒక జార్స్లో పెట్టుకుంటాను. రిమైనింగ్ అన్ని క్లిప్స్ పెట్టేసి ప్యాకెట్స్ కింద స్టోర్ చేసుకుంటాను. ఇటు సైడ్ గ్లాస్ వెజల్స్, మసాలాస్ అవన్నీ అటు సైడ్ పెట్టుకుంటాను. అండ్ ఇది రైస్ కుక్కర్, ఇవన్నీ ఆయిల్స్. కింద ఏమో వెజిల్స్ అన్నీ కింద పెట్టుకుంటాను. ఇవి అంటే స్పూన్స్, ఇవి కంటైనర్స్, ఇవి ప్లేట్స్కి, గ్లాసెస్కి, ఇవి బాక్సెస్, ఇవి బౌల్స్ ఇవన్నీ. సో ఇది నార్మల్ క్లీనింగ్ యూజ్ చేసుకునేవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇది అది యూజ్ ఉండదు. అండ్ ఇది డిష్ వాషర్, ఎప్పుడు యూజ్ చేయలేదు ఇప్పుడు వచ్చి. అండ్ ఇది నా కిచెన్ టూర్. సో ఇలా వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే ఇది మా వాషింగ్ మిషన్, వాక్యూమ్ క్లీనర్, ఇవన్నీ ఇంకా ఎంటీ బాక్సెస్ అన్నీ దీంట్లో పెట్టేసుకుంటాము. ఇవన్నీ ఇంకా స్టోర్ గ్యారేజ్లో మొత్తం అవే ఉంటాయి స్టాఫ్. అండ్ ఇది మా దేవుడి మందిరం అండి. మా వార్డ్రోబ్ అండి. సో ఇక్కడ ఏమో పైన ఏమో స్టఫ్ అంతా యూజ్ చేయలేని ఇవన్నీ పైన పెట్టుకున్న బ్యాగ్స్ అవి. ఇదేమో మా టవల్స్కి స్టాండ్. సో ఇవన్నీ డైలీ వేర్ డ్రెస్సెస్, లైక్ నైట్ వేర్ డ్రెస్సెస్ అవన్నీ అక్కడ. పిల్లో కవర్స్, పిల్లోస్ అవన్నీ అక్కడ పెట్టుకుంటాము. సో ఇంక మా బెడ్రూమ్ చూసేద్దాం, వచ్చేయండి. సో ఇది మా బెడ్రూమ్. సో ఇక్కడ కూడా మంచి వ్యూ ఉంటుంది. ఆ విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుంటే మిర్రర్. అండ్ ఇది మా బెడ్రూమ్. అండ్ ఇది మా ఆయన వార్డ్రోబ్ అండి, బట్టలు అన్నీ. ఇంకా బ్యాగ్స్ అవన్నీ చిన్న చిన్నవి ఇంకా ఎక్కడ ఉండే స్పేస్ అక్కడ పెట్టేసుకుంటాము. ఇది నాది, మేకప్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకుంటాను అక్కడ. అండ్ ఇక్కడ పక్కన సైడ్ టేబుల్, సో ఫోన్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అవన్నీ కూడా. ఇది వాష్రూమ్ వద్దులేదు. మా బెడ్రూమ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మీకు మా బ్యాక్ యార్డ్ చూపిస్తాను, వచ్చేయండి.
సో ఓపెన్ చేయగానే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఫ్రంటే రోడ్ ఉంటుందండి. ఇంకా అటు సైడ్ వెళ్తే కనుక బట్టల స్టాండ్ ఉంటుంది. అదిగోండి మా బట్టల స్టాండు. నెక్స్ట్ ఇంకా పంప్స్ అవన్నీ అక్కడ పెట్టుకుంటాము గార్డెనింగ్కి యూజ్ చేసేవన్నీ. ఇంక ఇలా వచ్చేస్తే ద మ్యాండేటరీ కరివేపాకు చెట్టు అండి. ఇక్కడ అందరి ఇంట్లో మ్యాక్సిమం పెంచుకుంటారు. నెక్స్ట్ అవి ఇండోర్ ప్లాంట్స్. ఇంట్లో కొంచెం పాడైపోయినాయి అని చెప్పి మళ్ళీ బయట పెట్టాను. కొత్తగా వస్తున్నాయి మళ్ళీ మొక్కలు. ఇది మొత్తం ఎండిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ నా ప్లాంట్స్ అండి. అది నా మిరపకాయ మొక్క. చిన్న చిన్న మిరపకాయలు కూడా వచ్చాయి చూడండి. నెక్స్ట్ అది తులసి మొక్క, తోటకూర, పుదీనా, మెంతికూర, ఇవన్నీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్నీ అక్కడ వేసుకున్నాను. ఇంకా టొమాటో చెట్టు కూడా పెట్టుకున్నా. ఇంకా తోటకూర ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో కూడా తోటకూర వేసుకున్నాను. ఇది మా బ్యాక్ యార్డ్ అండి. సో ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు నా వెహికల్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇది నా సైకిల్. సో నాకు కార్ రాదు కాబట్టి నేను సైకిల్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాక్సిమం ఎప్పుడు యూజ్ చేయను, రేర్గా ఎప్పుడైనా వాకింగ్ అలా వెళ్ళాలంటే. సో అక్కడ మా బిన్స్ పెట్టుకుంటాము సైడ్. ఇది అయిపోయాక అంతే మళ్ళీ మా ఇండోర్కి వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.